హలో అందరికీ. ఈరోజు నేను నా స్టైల్‌లో మటన్ గ్రేవీ చేశాను. దాని ప్రాసెస్ ఏందో చూసేయండి. ముందుగా ఒక కుక్కర్ తీసేసుకోవాలి. దాంట్లో 2 స్పూన్స్ ఆయిల్ ఏసేసుకోవాలి. ఆయిల్ అనేది హీట్ ఎక్కాక చెక్క, లవంగా, 2 బగారాకులు ఏసేసుకున్న తర్వాత 2 ఉల్లిగడ్డలు కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా ఏసేసుకోవాలి. ఏసేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత కొంచెం కొత్తిమీర ఏసేసుకోవాలి. కొత్తిమీర కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకున్న తర్వాత 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏసేసుకోవాలి. అది కూడా ఒక బాగా 5 మినిట్స్ తిప్పేసుకున్న తర్వాత 2 టమాటాస్ అనేది కట్ చేసుకోవాలండి. అది కూడా ఏసేసుకొని మంచిగా దగ్గర వచ్చే వరకు ఉడకబెట్టేసుకోవాలి. దాని తర్వాత మంచిగా క్లీన్ చేసుకున్న మటన్ని దాంట్లో ఏసేసుకొని బాగా తిప్పేసుకోవాలండి. తిప్పేసుకున్న తర్వాత తగినంత సాల్ట్ ఇంకా పసుపు వేసేసుకొని వాటర్ పైకి వచ్చే వరకు మంచిగా కుక్ చేసుకోవాలండి. మంచిగా అనేది వాటర్ అనేది పైకి రావాలి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇలా అనేది వాటర్ పైకి రావాలండి. పైకి వస్తేనే మంచిగా అది గ్రేవీ అనేది మనకి వస్తుంది. వాటర్ రాకుండా కారం అనేది అసలు వేయకూడదండి. ఇప్పుడు అనేది వాటర్ కొంచెం తక్కువైన తర్వాత 2 స్పూన్స్ కారం వేసుకోవాలి. మనం తగినంత వేసుకోవచ్చు. ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, కారం వేసిన తర్వాత వాటర్ అనేది పోయి ఆయిల్ లాగా అయిపోయింది. ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో ఫ్రెండ్స్. నా స్టైల్లో తయారు చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. తర్వాత మనం గ్రేవీ ఎక్కువ కావాలన్న వాళ్ళు ఎక్కువ వాటర్ వేసుకోవచ్చు, తక్కువ కావాలన్న వాళ్ళు కొంచెం వేసుకోవచ్చు. మేము కొంచెం వేసుకున్నాం కాబట్టి తర్వాత కుక్కర్ మూత పెట్టుకొని 4-5 విజిల్ రావాలండి. విజిల్ వచ్చిన తర్వాత కొంచెం గరం మసాలా, 2 ధనియాల పొడి వేసుకొని బాగా తిప్పేసుకోవాలండి. అప్పుడు చాలా అంటే చాలా బాగుంటుందండి. నా స్టైల్లో చూడండి ఫ్రెండ్స్, మటన్ గ్రేవీ కర్రీ చాలా బాగుంటుంది. బాయ్ ఫ్రెండ్స్.